యార్లగడ్డకు ఏమైంది? సొంత పార్టీపైనే అసంతృప్త రాగం దేనికోసం? ఆవేశంలో నోరు జారారా? అన్నీ ఆలోచించే మాట్లాడారా? ప్రత్యర్థిని టార్గెట్ చేస్తూనే ప్రభుత్వం వైపు బాణాలు ఎక్కుపెట్టడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఏపీ రాజకీయాల్లో ఆల్ ఆఫ్ సడన్ గా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీరు ఇప్పుడు చర్చగా మారింది. చెప్పిన క్యారెక్టర్ ఉన్నది. నేను ఎప్పటికీ క్యారెక్టర్ వదులుకోవడం అవసరమైతే రాజకీయాలు వదిలేస్తాను తప్ప ఆ తప్పుడు పనులు చేయటం. నిన్నగా మన జనసేన ఎంపీ గారు ఆయన నాకు మాట మాత్రం చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎన్నికల ముందు ఒక 20 రోజుల ముందు జరిగిన వ్యక్తికి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్తే నేను వైసీపీ వాళ్ళ చేసుకుని చెప్పాను. నేను అన్యాయం చేస్తే ఇస్తే వైసీపీ నుంచి నాతో పాటు వచ్చిన వాళ్ళకే అన్యాయం చేస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ మాటలే పొలిటికల్ కాకరేపాయి. ఇవే మాటలు ప్రభుత్వం తన వైపు చూసేలా చేశాయి. ఎవరు మన ఎవరు ప్రత్యర్థి అన్న విషయాలను ప్రభుత్వం తెలుసుకోవాలి అన్న యార్లగడ్డ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులతో కలిసి పనిచేసిన పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడం సరికాదన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళెవరో చూసుకోవాలి కదా అంటూ ప్రభుత్వానికి కాస్త చురకలంటేలా మాట్లాడారు. ఇప్పుడు ఈ కమెంట్సే ఏపీలో కాకరేపాయి. ఎందుకీ అసంతృప్త రాగం? బహిరంగ సభల్లో మాట్లాడడం వెనుక ఏమిటి ఆంతర్యం అంటూ జరిగిన చర్చ రచ్చలేపింది. అంతేకాదు పార్టీని వీడుతున్నారా ఏంటి అన్న ప్రచారమూ జోరుగా నడిచింది కూడా. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చేశారు యార్లగడ్డ వెంకట్రావు. అతిగా ఆలోచించొద్దు, ఎక్కువగా కంగారు పడొద్దు. పార్టీతో ఎలాంటి విభేదాలు లేవన్నారు యార్లగడ్డ. కార్యకర్తల ఆవేదన, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ల బాధను మాత్రమే తాను తెలియజేశా అన్నారు. ఏది పడితే అది నమ్మద్దన్నారు ఆయన. ప్రభుత్వం మీద నేను అలిగినట్టుగానో అసంతృప్తిగా ఉన్నట్టునో వచ్చే వార్తలు సత్యదూరం అని చెప్పడానికి తెలిసా. అలాంటిది ఏమంటే నేనే మిమ్మల్ని పిలిచి చెప్తా. ఇక ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ప్రత్యర్థులకు పెద్దపీట వేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. గెలిచాక వచ్చి మేము మీ పార్టీనే అంటే ఎలా నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నంతా నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వటం, నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళతో వాళ్ళ పనులు అవటం, నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళకి 8 కోట్ల డబ్బులు వెళ్ళటం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎవడైతే నగ్గుబాటుకు గురి చేశాడో కార్యకర్తల మీద ఎన్నిసార్లు తప్పుడు కేసులు పెట్టారు. ప్రాణాలు పోయినా క్యారెక్టర్ మార్చుకోనన్న యార్లగడ్డ క్యాడర్ కు ఎదురవుతున్న ఇబ్బందులపైనే తన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మరోమారు క్లారిటీ ఇచ్చారు. తన ఆవేదనను కొందరు కావాలనే వక్రీకరించారని మండిపడ్డారు. సందర్భోచితంగా కాకుండా నెగిటివ్ యాంగిల్లో ప్రచారం చేసి రాజకీయ దుమారం రేపాలని చూశారని ఫైర్ అయ్యారు. వైసీపీ నుంచి గన్నవరాన్ని కాపాడుకోవడానికి తామంతా ఎంతో కష్టపడ్డామని, నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మాట్లాడేనే తప్ప ప్రభుత్వానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు ఆయన. అంతేకాదు ఏదైనా అవినీతికి పాల్పడ్డా తన వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించుకున్నా అన్న ఆరోపణలు నిరూపిస్తే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు యార్లగడ్డ. ఇటు గన్నవరం టెర్మినల్ కాంట్రాక్ట్ పై వల్లభనేని వంశీ స్పందించడం కాకరేపుతోంది. కాంట్రాక్ట్ పై సిబిఐ విచారణ జరపాలని వంశీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ తనపై అవినీతి ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఎంవి సంస్థకు కాంట్రాక్ట్ రావడం వెనుక కుట్ర ఉందన్నారు. కేఎంవి సంస్థకు పనుల కేటాయింపుపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని సీఎం కు విజ్ఞప్తి చేసిన వంశీ ఆరోపణలు నిజమైతే తనపై చర్యలు తీసుకోండన్నారు. గతంలో యార్లగడ్డ వైసీపీలో ఉన్నారు. వల్లభనేని వంశీపై పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలోకి వంశీ వెళ్లడంతో అదే పార్టీలో చాలా కాలం యార్లగడ్డ తీవ్ర అసంతృప్తితో కొనసాగారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు. ఇక అప్పటి నుంచి టీడీపీకి చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయనకు పోసగడం లేదన్న మాట వినిపిస్తోంది. మరోవైపు ఇప్పుడిప్పుడే రాజకీయంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు వంశీ. అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ హాట్ కమెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.